దేవుని గొప్ప నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, దేవుని మహాప్రేమలో, ఆయన వాత్సల్యతలో మనము ఈ 2024వ సంవత్సరము డిసెంబర్ మాసంలో 15వ తేదీలో ఉండటానికి ప్రభు కృప చూపి ఉన్నారు. ఇంకొక 15 రోజుల్లో మనము మరలా నూతన సంవత్సరపు మరి ఆరాధనలో పాల్పంపులు పొందటానికి ప్రభు మనకు కృప చూపుతారు. దేవుని మహాకృపలో ప్రియులరా, ఈ సంవత్సర కాలం అంతా అంటే 12 మాసాలు, ఈ 12 మాసాలలో ప్రభు మనను ముందు కొనసాగింప చేస్తూ ఉన్నారు. ఏదో కొన్ని విషయాల్లో మనము బలహీనపరచబడినప్పటికీ, ఏదో 1-2 ఆదివారాలు సన్నిధికి మనము రాలేకపోయినప్పటికీ, మొత్తానికి ఈ సంవత్సర కాలం అంతా కూడా ప్రభు యొక్క ప్రయాణం మనం కొనసాగిస్తా ఉన్నాం. దేవునిలో మనము నడుస్తూ ఉన్నాం. ఇలా నడిచేటువంటి ప్రక్రియలో మన కుటుంబాలకు ప్రభు మేలు చేస్తారు. ఇలాగ ప్రభువుని బట్టి మనము ఆసక్తిగా దేవుని సన్నిధికి వచ్చి ప్రభువులో మన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నప్పుడు దేవుని ద్వారా ఎన్నో మేలును కూడా మనం పొందుకోవటానికి ప్రభు సహాయం చేస్తారు. నాకు ఈ సంవత్సరం మేలు చేయలేదండి అనేవాళ్ళు ఎవరుంటారు? ప్రభు అందరికీ మేలు చేసేవాళ్ళు. కాకపోతే ఒకటి తెలుసుకోవాలి, ఏమిటి అంటే ప్రభువులో నీవు నడుస్తున్నప్పుడు, అంటే దేవునిలో మనము నడుస్తున్నప్పుడు, దేవుని ద్వారా నువ్వు మేలు పొందుకుంటున్నప్పుడు, ఆధ్యాత్మికముగా ఎదుగుతున్నప్పుడు, విశ్వాసి మొదట మందిరానికి వచ్చినట్లు ఉండడానికి ఎప్పుడు కూడా ఎదుగుతూ ఉంటాడు. ప్రార్థన నేర్చుకుంటాడు, భక్తి నేర్చుకుంటాడు, పాఠం నేర్చుకుంటాడు, ప్రభువులో చక్కగా కొనసాగుతూ ఉంటాడు. చిన్నపిల్లలు తప్పుడడుగులు వేస్తారు. ఎప్పుడు అలాగే నడుస్తారా? వారు కొంతకాలానికి పరిగెత్తుతారు. అలాగే ప్రభువులో మనం కూడా పరిగెత్తుతున్నప్పుడు, నా పిల్లలు బాగా నడుస్తున్నారు, నా పిల్లలు చక్కగా నన్ను సంతోషపెడుతున్నారు అని ప్రభువుకి సంతోషం అనేది బాగా ఉంటుంది. కానీ ఒకరికి ఇష్టం ఉండదు. మనం ప్రభువులో బాగా సంతోషంగా నడుస్తుంటే, ప్రభువులో ముందుకు కొనసాగుతుంటే ఎవరికి ఇష్టం ఉండదు? చెప్పండి, ఎవరికి ఇష్టం ఉండదు? సాతాను వాడికి ఇష్టం ఉండదు. అందుకని సాతాను వాడు ఏం చేస్తాడంటే, అప్పుడప్పుడు మనకి బ్రేక్ వేస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు కుటుంబాలలో గలిబిలీలు చేస్తూ ఉంటాడు. దాని వలన ఏమవుతుందంటే మన విశ్వాస ప్రయాణానికి కాస్త బ్రేక్ పడే అవకాశం ఉంటుంది. ఇది సాతాను ద్వారా నాకు కలిగింది, నా విశ్వాస ప్రయాణానికి ఆటంకము సాతాను కలిగిస్తున్నారు అని ఎవరు గమనిస్తారు అంటే, ఆత్మీయులు గమనిస్తారు. ఆత్మ సంబంధులుగా ఉన్నవారు దాన్ని గ్రహించుకొని ఏం చేస్తారు? వారి ప్రయాణాన్ని కొనసాగిస్తారు. ఆటంకాలు ఏదైనా వచ్చినప్పటికీ కూడా కొనసాగిస్తూనే ఉంటారు. అలాగే నీవు అంతము వరకు నీ ప్రయాణాన్ని కొనసాగించినట్లయితే, దేవుడు నీకు మరి ఒక సంవత్సరం అనే దయా కిరీటాన్ని ఇవ్వటమే కాకుండా, ఆ సంవత్సరములో నీకు అద్భుతమైనటువంటి వాగ్దానములు, ఆ సంవత్సరంలో నీకు అద్భుతమైనటువంటి దీవెనలు ఇవ్వటానికి సంసిద్ధపరుస్తాడు అనే విషయాన్ని మొట్టమొదట జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడు వారు చెప్పండి, హల్లెలూయా. కనుక విశ్వాస ప్రయాణములో పిల్లరా, చిన్న రోడ్డు మీద వెళ్తూ ఉంటాం. స్పీడ్ బ్రేకర్స్ ఎందుకు వేస్తారు? కాస్త స్లో అవటానికి. దానిని బట్టి ప్రియులరా మనము
స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి కదా అని చెప్పి ఆటంకం ఉండకూడదు. మన విశ్వాసాన్ని ముందు కొనసాగిస్తూ దేవుని యొక్క అంటే పౌలు అంటాడు, నేను గురి యొక్కకే పరిగెత్తుతున్నారు అంటాడు కదా. ఈరోజు మన వాక్యం కూడా అదే. ఏమిటి మన వాక్యం అంటే దేవునితో నడుచుట, దేవునితో ప్రయాణం. ఇది మనము తెలుసుకోబోతుంది. ఈరోజు మన టాపిక్ ఏంటంటే దేవునితో నడుచుట. దేవునితో నడిస్తే ఏంటి ప్రయోజనం, దేవునితో నడిస్తే ఏమిటి మేలు అనేది కనుక మనం గమనిస్తే కొన్ని విషయాలు కూడా మనం బైబిల్లో చూడగలుగుతాం. చూడండి, ఆది కాండములో అందరూ చూడండి బైబిల్ గ్రంథాలు. ఆది కాండములో 5వ అధ్యాయాన్ని ఒకసారి మనం చూద్దాం. ఆది కాండం 5వ అధ్యాయంలో 21, 22 వచనాలు మనం చదువుతానికి ప్రయత్నం చేద్దాం. హనోకు 65 ఏళ్ళు బ్రతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ఈ మాట మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆది కాండం 5వ అధ్యాయము 21, 22 వచనాలు పిల్లలు మనం ధ్యానం చేశాం. ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. ఆ వ్యక్తి పేరు ఎవరు? హనోకు. అందరూ చెప్పండి, ఏం పేరు అంటండి? హనోకు. హనోకు అనే మాటకు అర్థము ప్రతిష్ఠుడు. చెప్పాలి అందరూ. హనోకు అంటే అర్థం ఏంటి? ప్రతిష్ఠుడు అంటే ప్రతిష్ఠ చేయబడిన వాడు. ఇతను ఎన్ని సంవత్సరాలు భూమిలో జీవించాడంట? 365 సంవత్సరాలు. రోజులు కాదు, సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. ఈయన 365 సంవత్సరాలు జీవించాడు. బా, ఎంత గొప్ప సంగతి అండి. ఈయన 365 సంవత్సరాలు అతడు జీవిస్తూ, బాగా వినండి, 65 సంవత్సరాలు అంటే మొదట 65 సంవత్సరాలు అతడు భార్య కొడుకు అట్లా పుట్టారు. ఆ తరువాత 300 సంవత్సరాలు అతడు దేవునితో నడవటం ప్రారంభించాడట. చెప్పండి, ఎవరితో నడుస్తున్నాడు? దేవునితో నడవటం ప్రారంభించాడు. ఎన్ని సంవత్సరాలు నడిచాడు? 300 సంవత్సరాలు. అక్కడ రాసిన మాట ఏమిటంటే 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కన్నను అంటాడు. అంటే దేవునితో నడుస్తూనే, దేవునితో సహవాసము చేస్తూనే అతడు కుమార్తెలను కుమారులను కన్నాడు. అంటే అతనికి ఒక కుటుంబం ఉంది, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. అయితే ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎందుకు ఈ మాటలు మనము ఎంతగా తెలుసుకోవాలి అంటే, హనోకున్నట్టు మనకు కూడా కుటుంబం ఉంది. చెప్పండి, ఉందా లేదా? ఉంది. హనోకుకి ఉన్నట్లుగా మనకి కుటుంబం ఉంది, భార్య పిల్లలు, లేదా ఇప్పుడు ఆడవాళ్ళు అయితే భర్త పిల్లలు ఉన్నారు. అయితే ఈ కుటుంబం కలిగిన వాడు, ఎవరికైతే కుటుంబం ఉంటుందో ఈ కుటుంబము కలిగిన వారికి ఆ కుటుంబ ప్రయాణములో కొన్ని సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు వస్తాయి. ప్రతి కుటుంబంలో సమస్యలు, ఇబ్బందులు అనేది సహజంగా ఉంటాయి. అయితే ఇప్పుడు హనోకుకి మనకు వ్యత్యాసం ఏంటో తెలుసా అండి? హనోకుకు మనకు వ్యత్యాసం ఏంటంటే, దేవునిలో మనము సరైన రీతిలో నడవలేకపోవటానికి, దేవునిలో సరైన రీతిగా మనము ఎదగలేకపోవటానికి కలిగిన కారణం, కొంతమంది చెప్పేటువంటి కారణాలు ఏమిటంటే, మా కుటుంబంలో ప్రాబ్లమ్స్ అండి పాస్టర్ గారు, మా కుటుంబాన్ని బట్టి మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాము, మా పిల్లలను బట్టి, మా భర్తను బట్టి, మా భార్యను బట్టి, మాకున్న సమస్యలను బట్టి ఎలా చెప్తాము. మరి హనోకుకుండా అంటారా? ఆయన కూడా ఉంటే, కుటుంబం ఉన్న తరువాత, మనుషుల తర్వాత ఏమంటే అందరికి ఉంటాయండి. ఆయన దేవుడు గారిగా హనోకు, ఆయనకి సమస్యలు ఉంటాయి. కానీ హనోకులో మనం ఏం నేర్చుకుంటున్నామంటే, కుటుంబము కలిగి ఉన్న, పిల్లలు కలిగి ఉన్న, ఏమని
భారం కలిగి ఉన్న సమస్యలు ఉన్న కుటుంబంలో అతను దేవునితో నడవటం మాత్రము మానుకోలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. అతను దేవునితో నడుచుట మానుకోలేదు. ప్రియమైన వాళ్ళరా, ఈ మాటను మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఎంత మంచి భక్తుడండి. మనము ఎందుకు ఎదగలేకపోతున్నాము, ఎందుకు మనము దేవునిలో బలంగా ఉండలేకపోతున్నామంటే ప్రతి చిన్నదానికి ఒక సాకు మనం ఎన్నుకుంటాం. మీకు ఒక విషయం తెలుసో లేదు, సాకు అనేది ఎవరి దగ్గర నుంచి వచ్చిందంటే అపవాది దగ్గర నుంచి వచ్చింది, మనుషుల దగ్గర నుంచి రాలేదది. సాకు అంటే ఏమండి, ఏదైనా ఒక నెపం చెప్పటము మనుషుల దగ్గర నుంచి వచ్చింది కాదది. ఆది కాండములు ఏదైనా తోటలో ఆ సాతాను ప్రారంభించాలి ఆ నెపం, సాకు. ఏదో ఒక వంక చెప్తాం మనం, కానీ ఈ వంక వలన, ఈ సాకు వలన మన భక్తి జీవితానికి ఆటంకం వస్తుందన్న సంగతి మనం గ్రహించలేకపోతున్నామేమో. అందుకనే ప్రియులరా, ఒకటి మనం గమనించవలసిన విషయం ఏమిటంటే అతడు 365 సంవత్సరాలు బ్రతికిన దేవునితో అంతకాలము కొనసాగి నేర్చాడు. 300 సంవత్సరాలు నడిచాడు. నడుస్తూనే పిల్లలను కన్నాడు, నడుస్తూనే కుటుంబాన్ని పోషించాడు. మరి ఆయనకు ఉన్నాయిగా సమస్యలు ఉంటాయి, ప్రతి మానవునికి ఉంటుంది. అందుకు మనము హనోకును జ్ఞాపకం చేసుకోవలసి ఉంది. హనోకు దేవునితో నడుచుట వలన, హనోకు దేవునితో నడుచుట వలన ఎప్పుడైతే దేవునిలో నడవాలని నీకు ఆసక్తి కలుగుతుందో, ఒక్కటి గుర్తు పెట్టుకోవాలని ఎప్పుడైనా సరే, నా మాటలు కొంచెం దిండుగా ఉన్నప్పటికీ కూడా మనం నేర్చుకునే కొన్ని ఉంటాయి. దేవుని దగ్గరకు వచ్చేది ఆశీర్వాదాల కొరకు కాదండి, అదొక్కడే గుర్తుపెట్టుకోండి. దేవుని దగ్గరికి వస్తే దేవుడు బ్లెస్ చేస్తాడు అనే మాట మీరు మర్చిపోండి. దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు, అది నిజం. ఆశీర్వాదాలు మీకు ఇవ్వకుండా ఊరకనే ఉండేవాడు కాదు ఆయన. కానీ మన ప్రయత్నం ఏమిటంటే ఆత్మానుసారముగా ఎదగటానికి మన వంతుగా ప్రయత్నము చేయాలి. యోహాను 3వ పత్రికలో ఏముంటుంది? క్రీడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము, చెప్పండి, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాలలో సౌఖ్యముగా ఉంటావు అన్నాడు. మొదట నేను ఆత్మ సంబంధంగా ఎదగాలి కదండి. ఎదగాలి అంటే దేవునితో నడవాలి కదండి. నడుస్తున్నామా? ఈ సంవత్సర కాలమును ఒక్కసారి మీరు పరిశీలన చేసుకున్నట్లయితే నేను ఎలా నడిచాను నా దేవునిలో? ఏదైనా సాకు చెబుతున్నానా? ఏదైనా నా దేవునికి నేను ఆటంకంగా ఉన్నానా? నేను ఎందుకు నా విశ్వాస ప్రయాణాన్ని ముందుకు కొనసాగించలేకపోతున్నాను? కొనసాగించడం వలన నేను ఆధ్యాత్మికంగా ఎదుగుతానే తప్ప కృంగిపోను కదా. మరి ఎందుకు నేను ఆటంకపరుస్తున్నాను అంటే ఒకటి గుర్తు పెట్టుకోవాలి, నీవు ఆటంకపరచబడేది అపవాది చేత. అంటే నీవు ఒక్కోసారి అపవాది వైపు కూడా చూస్తున్నావు, నువ్వు ఒక్కోసారి అపవాది మాటలకు లోనైపోతున్నావు. అందుకనే ప్రియమైన వాళ్ళరా మన విశ్వాస జీవితము సరిగా లేకుండా పోతుంది అని గమనించవలసి ఉంది. అయితే ఒక విషయం ఏమిటంటే హనోకు దేవునితో నడిచెను అనే మాటను మనం చూస్తాం. బాగా వినండి కొద్ది నిమిషాలు. హనోకు ఎవరితో నడిచాడంటే దేవునితో నడిచాడు. దేవునితో నడవాలని వీళ్ళకి ఎట్లా తెలిసింది? ఏమండి, హనోకుకి ఎలా తెలిసింది దేవునితో నడవాలని? నేను దేవునితో నడిస్తే ఒక దినమున నేను దేవుని వద్దకు వెళ్ళిపోతానని ఎవరు చెప్పారు ఆయనకి? గుర్తుపెట్టుకోవాలి, ఎవరు చెప్పరు. ఒక విశ్వాస జీవితంలో ప్రియమైన వాళ్ళరా మందిరములో ఒక కొద్ది మందిగా ఉన్నప్పుడు కొంచెం మెరిట్ క్యాండిడేట్ వైపు వెనకమాల వాళ్ళు చూస్తూ ఉంటారు. వీళ్ళు ఇంతగా ప్రార్థన చేయటానికి, వీళ్ళు ఇంతగా పాటలు పాడటానికి, ఇంతగా వీళ్ళు భక్తి కొనసాగించడానికి వీళ్ళు ఏమి కలిగి ఉన్నారని వారి వెనకమాల వారు చూస్తారు. అది మనం గమనించాలి. హనోకు కూడా అదే గమనించాడు. నేను దేవునితో నడవాలి అని ఈ హనోకుకి ఎలా తెలిసిందంటే ఈ హనోకు ఆదామును చూశాడు.
ఆదాము కాలంలో హనోకున్నాడు. ఆదాము ఎలా నడిచాడు మనం చూస్తాము. ఎవరి ఆదికాండం 3:8 ప్రతి చల్లపూట వేళ ఏ దేవునిలో అతడు సంచరించుచుండెను అనే మాట చూస్తాం. తర్వాత చదువు అంటే ఆదాము వాళ్ళు ఏ దేవునిలో ప్రతి చల్లపూట సమయము దేవునితో కూడా నడిచే అనుభవం వారికి ఉంది. ప్రియమైన వాళ్ళని గమనించాలి. అంటే మాదిరి మనం ఎవరు చూస్తున్నాము? మూల పురుషుడు ఒక ఆయన ఉన్నాడు, అక్కడ ఆదాము ఉన్నాడు. ఆదాము నుంచి హనోకుల్లో వారని చెప్పుకున్నాము, 7వ వారని చెప్పుకుంటున్నాం. అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నాము అంటే ఆదామును చూస్తూ ఉంటాడు. ఆదాము దేవునితో నడిచిన విధానమును బట్టి ఆదాము వెంటనే పాపంలోకి వెళ్ళలేదండి. కొన్ని సంవత్సరాల పాటు దేవునితో నడిచాడు ఆదాము. అది చూసి ఉంటాడు హనోకు పిల్లల. అయితే ఒక విషయం మనం గమనించవలసింది ఏమిటంటే హనోకు ఆదామును బట్టి ఒకవేళ ఆ మార్గము మంచిదని ఒకవేళ ఎంచుకున్నట్లయితే అతడు ఒక మంచి ప్రణాళికను అతడు కలిగి ఉన్నాడు అని గమనించాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. చాలా మందికి ఉన్నటువంటి ఒక నైజం ఏంటంటే అంటే సరైన అవగాహన లేకపోవచ్చు, ఉండి కూడా చేయకపోవచ్చు. దీనిలో 2 విషయాలు ఉన్నాయి. ఒకటేంటంటే దేవుని పని విషయంలో నిర్లక్ష్యము కలిగిన వారు కొందరు ఉంటారు. నేను అందరి గురించి చెప్తున్నా, సంఘం గురించి కాదు, క్రైస్తవం గురించి మాట్లాడుతున్నా. దేవుని పని పట్ల నిర్లక్ష్యం. ఏముందిలే, వెళ్ళకపోతే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుందిలే నిర్లక్ష్యం ఒకటి. రెండవదిగా దేవుని పని పట్ల అంటే దేవుని పని చేయటానికి వారు కలిగి ఉన్నటువంటి పనులు, చేతి పనుల, వ్యాపారాల, ఉద్యోగాల, ఏదైనా సరే వాటిని ఆటంకంగా మనం చూస్తాం. దీనివల్ల నష్టం ఎవరు కలుగుతుంది? ఇప్పుడు నష్టం ఎవరికి చెప్పండి? ఒక విశ్వాస జీవితంలో మనము ప్రయాణం చేస్తున్నటువంటి మనకు నష్టం కలుగుతుంది. దేవుని ప్రజలారా, ఈ విషయాన్ని మనము చక్కగా గమనించుకొని నేర్చుకోవాలి. యేసు ప్రభు వారు రేపు మధ్యాకాశానికి వచ్చిన తరువాత ఆయన న్యాయ సింహాసనపు తీర్పులో ఒకవేళ ఎత్తబడి ఉండొచ్చు, రక్షింపబడ్డావు, మంచిగానే ఉన్నావు, దేవుని కనికరం వల్ల నువ్వు ఎత్తబడి ఉండొచ్చు. అయితే ఆ మధ్యాకాశంలో కోట్ల మంది ప్రజలు అక్కడికి వస్తారు, ఎత్తబడిన వారు. వచ్చినప్పుడు పిల్లరా ఏం జరుగుతుంది అంటే యేసయ్య ఏం చేస్తాడు అంటే ఒక విశ్వాసాన్ని అంటే ఒక్కొక్క భక్తుని యొక్క విశ్వాసాన్ని ఆయన గ్రంథము ఆధారంగా పరిశీలన చేస్తాడు. మీరు రక్షణ పొందినటువంటి మొదలు అసలు నా కొరకు ఎంత కష్టపడ్డారు, నా కొరకు ఎంత ప్రయాసపడ్డారు, నా పని నిమిత్తం ఎంతగా కన్నీరు కార్చారు, అసలు నా పనిలో నడిచారా లేదా? ఇది ప్రభు చూస్తాడు. చూసినప్పుడు నీ టైం టేబుల్ కరెక్ట్ గా బాగా ఉంటే ఆయన ఏం చేస్తాడు? నిన్ను ముందు వరుసలోనికి పిలుస్తాడు. ఎందుకు అంటే నిన్ను తన ప్రక్కన కూర్చోబెట్టుకోవటానికి, ఆ బహుమతి అందరి ముందర ఇవ్వటానికి. అదే టైం టేబుల్లో ఒక 30 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 10 సంవత్సరాలు రక్షణ పొంది ఎప్పుడు తీసినా నాగాలే ఉన్నాయి అనుకోండి, దేవుని పని విషయంలో ఆటంకాలు కనిపిస్తున్నాయి అనుకోండి, దేవుని బట్టి ఏం చేస్తాడు? అందుకని నీ ప్రయాణము దేవునిలో ఎంతవరకు నువ్వు కొనసాగిస్తున్నావు అనేది ఎవరు నీకు చెప్పక్కర్లేదు. ఎవరికి వాళ్ళే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. నేను ఎలా నడిచాను ఈ సంవత్సరం? ఎలా నడిస్తే నా దేవుడు నా పట్ల కృప చూపుతాడు? ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక చిన్న మాట చెప్తాను. యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్పారు బైబిల్లో. ఒకరికి 1 తలాంతు, మరి ఒకరికి 2 తలాంతులు, మరి ఒకరికి 5 తలాంతులు ఇచ్చి నేను దూర ప్రయాణం వెళ్తున్నాను, వాటిని భద్రపరచండి అని చెప్పాడు కదా. ఇప్పుడు ఈ 1 తలాంతు ఇచ్చిన వాడు భూమిలో పాతి పెట్టాడంట. 2వ తలాంతు ఇచ్చిన వాడు కూడా అదే పని చేశాడు. 3వ తలాంతు 5 ఇచ్చిన వాడు దాన్ని రెట్టింపు చేశాడు, 5ను 10 చేశాడు.
కొంతకాలం తర్వాత ఇచ్చిన ఆయన వచ్చాడు. నేను ఇచ్చాను కదా, ఏది నాకు ఇవ్వన్నాడు. అప్పుడు ఈ ఒకటైన కరెక్ట్ లో తీసుకెళ్లి పొలుగు తీసుకెళ్లి పాతి, ఇదిగో నేను ఇచ్చావు కానీ పాతి పెట్టాను, నీ సొమ్ము నాకెందుకయ్యా అని ఇచ్చాడు. రెండో ఆయన ఇచ్చాడు, మూడో ఆయన ఇచ్చాడు. ఈ ముగ్గురిని పిలిచి అంటున్నాడు, ఈ 5కి 5 చేసిన వాడిని అంటున్నాడు, బడా నమ్మకమైన నా దాసుడా, నీవు కొంచెం విషయంలో నీకు పని నేను అప్పగిస్తే ఎంత గొప్పగా చేశావు, కనుకని నీకు ఇంకా పని అప్పగించాలనుకున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి కొంత విషయంలోనే మనము జారిపోతే చెప్పండి, కొంత విషయంలోనే జారిపోతే, చిన్న చిన్న విషయాల్లోనే పడిపోతే దేవుని ద్వారా నీకు రిజల్ట్ ఏమొస్తుంది చెప్పండి? ఏమి రావాలి రిజల్ట్? అందుకని హనోకుని దేవుడు చూశాడు. హనోకుకి పెళ్లి కాకుండా లేదు, ఆయన కుటుంబం కలిగిన వాళ్ళు పిల్లలు ఉన్నారని చెప్పుకుంటున్నాం, కానీ కుటుంబ బాధ్యత ఉన్నప్పటికీ కూడా అతడు దేవునితో నడిచెను అనే మాటను బట్టి మనం చూస్తాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని ప్రజలారా, ఇక్కడ హనోకును మనం చూసాం. అతడు ప్రతిష్ఠుడుగా, అంటే సమర్పణ కలిగిన వాడుగా, అంటే పేరుకి అర్థం ఎందుకు తీసుకొస్తున్నామంటే, మనము ఒక పని చేసేటప్పుడు ప్రతిష్ఠుడు అనే మాటలో సమర్పణ కూడా వస్తుంది. అతడు ఒక సమర్పణ కలిగి వెళ్ళిపోతున్నాడు. నేను నా దేవుడు నాకు పని అప్పగించాలి, ఆ పని నేను బాధ్యతలో చేయాలి అనేటువంటి విధానంలో ప్రియులారా మనము ఆయన పని పూనుకోవాలి. అలా కాకుండా మనము మనిష్టానుసారంగా మన భక్తి చేస్తే రేపు నీకు ఏ విధమైన బహుమానం ఉండదు, ఏ విధంగా ప్రభు దగ్గర నుంచి నీవు ఏమండి ప్రశంస పొందుకోలేవు అనే విషయాన్ని జ్ఞాపకము చేసుకోవాల్సి ఉంది. దేవుని ప్రజలారా, మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను తెలుసుకుంది ఒకటి, నేర్చుకుంది కూడా ఒకటి. ఎవరైనా నన్ను మీటింగ్కి పిలిచారనుకోండి, ఇప్పుడు ఎలా ఉందంటే క్రైస్తవ ట్రెండ్ ఎలా ఉందంటే, ఎప్పుడు ఎక్కడ ఎంత అని అడుగుతారు క్రైస్తవులు. చాలా మంది సేవకులు పబ్లిక్ మీటింగ్ అయినా ప్రజలు బాగా వస్తారా, 1000 మంది, నాకేమిస్తావు అంటారు. నేను నేర్చుకుంది ఏంటంటే, వేరొక ఊరు వెళ్ళాలి సువార్తకి, అక్కడకు నేను సువార్త పెట్టాలంటే నా వల్ల కాదు, అంత డబ్బు నా దగ్గర లేదు. ఒకవేళ పెట్టిన జనాన్ని నేను తీసుకురాలేను, విశ్వాసం తీసుకురాలేను. అందుకని వాళ్ళు పెట్టినప్పుడు నేను వెళ్ళి అక్కడ నా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే కనీసము ఆయన కనిపిస్తే చాలు కదా అనేటువంటి ఒక తలంపు నాకు కలిగి నేను నా దేవుని పని చేయటంలో ఆసక్తి కలిగి నేను ముందు కొనసాగుతూ ఉంటాను. డబ్బుల కోసమే నేను పని చేయాలంటే అసలు నన్ను ఎవరు పిలవలేదు మీటింగ్. అందుకనే ప్రియులారా, ఒకటి ఏమిటంటే దేవుడు నన్ను పిలిచాడు, ఆ పని నేను కరెక్ట్ గా చేయాలనేటువంటి ఒక ఆశ, ఒక దృక్పథం ముందు మనం కలిగి ఉండాలి. ఇప్పుడు హనోకు ఎన్ని సంవత్సరాలు నడిచాడని చెప్పుకున్నాము? 300 సంవత్సరాలు నడిచాడని చెప్పుకున్నాం. ఇప్పుడు హనోకు నడుస్తూ నడుస్తూ ఒక రోజున రావయ్య వెళ్దాం హనోకు అన్నాడంట యేసు ప్రభు, రా వెళ్దాంరా అన్నాడు. దేవునితో నుంచి అలవాటు కదా, రోజు 2 స్నేహితులు కలుసుకొని బజార్లో ఒక రోజు రాకపోతే ఎట్లాగో ఉంటుంది. అయ్యో నా స్నేహితుడు రాలేదే, ఈరోజు నన్ను గెలవలేదు అన్నట్టుగా. ఇప్పుడు హనోకు దేవునితో స్నేహం చేస్తున్నప్పుడు ప్రతి చల్లపూట రాబోయే వెళ్దాం, కాసేపు నడుపుదాం అని అలా నడుస్తూ నడుస్తూ వెళ్ళిపోతూ ఒక రోజు హనోకు, మనం మాట్లాడుకుంటే చాలా దూరం వచ్చేసాం కదా అంటే, అవును కనపడకుండా మాట్లాడకుండా చాలా దూరం వచ్చేసాం, ఇంకేం వెళ్తావులే రాబోయే నా దగ్గరికి వెళ్దాంరా అంటే, సరే అయ్యా మీ ఇష్టం అని హనోకు ఎక్కడికి వెళ్ళాడంట? తిరిగి తన ఇంటికి వెళ్ళకుండా అతడు దేవుని సన్నిధికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. చూడండి, నేను రానయ్యా, నాకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, నేను వెళ్ళకపోతే ఎలాగూ అనలేదు ఆయన. రావయ్య హనోకు, ఇంకేం వెళ్తావులే, చాలా దూరం వచ్చావు కదా రా అంటే హనోకు మాట్లాడకుండా దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. బైబిల్లో మరణము చూడకుండా 2 మనుషులే ఉన్నారు. మరణము చూడక ఉన్నటువంటి మనుషులిద్దరే, ఒక ఆయన హనోకు అయితే ఒక ఆయన ఏలియా.
వీళ్ళిద్దరూ మరణం చూడకుండా ఉండాలంటే ఎంత భక్తి జీవితాన్ని కలిగి ఉన్నారనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే రెండవదిగా మనం చూస్తాము, అదే ఆది కాండములో 6వ అధ్యాయంలో చూడండి 9వ వచనంలో ఒక మాట ఉంటుంది. అందరూ చూడండి ఒకసారి బైబిల్. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితులై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరంటేనా? అందరూ చెప్పాలి. ఎవరంటేనా? నోవాహు. పేరు చెప్పండి. ఎవరంటేనా? నోవాహు. ఎవరితో నడిచాడంట? దేవునితో నడిచాను. నోవాహు అంటే మనము ఏమర్థం చెప్పుకుంటున్నాము? ఒకటి విశ్రాంతి లేదా నెమ్మది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే దేవునిలో నడవాలంటే ఏమండి, దేవుని పని చేస్తున్నావు, దేవునితో నడుస్తున్నావు. ఇంతకు ముందు అంటే ఏమండి నీకు ఏం చేయాలో తెలియదు, పాల్పోలేదు. ఇప్పుడు దేవునిలో నడుస్తున్నావు కదా. దేవునిలో నడుస్తున్నప్పుడు, దేవుని పని చేస్తున్నప్పుడు నెమ్మది కలిగి మన విశ్వాస ప్రయాణాన్ని కొనసాగించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నెమ్మది లేకుండా మనం దేవుని పని చేయలేమండి. నోవాహు నెమ్మది కలిగినవాడు. అందుకని నోవాహు కూడా దేవునితో నడిచినవాడు కదండి. నేను అనుకుంటాను, ఇప్పుడు ఈ నోవాహు ఎవరిని చూస్తుంటాడు చెప్పండి? ఈ నోవాహు ఎవరిని చూస్తుంటాడు? హనోకుని చూస్తుంటాడు. హనోకు దేవునితో నడుస్తూ 300 సంవత్సరాలు నడుస్తూ ఒక దినమున దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. అంత భాగ్యం. నేను కూడా నడవాలి, నేను కూడా దేవునితో నడవాలి ఏంటంటే ఒక ఆకాంక్ష నోవాహుకు వచ్చింది. ప్రియమైన వాళ్ళ, ఈ రోజున నీ విశ్వాస ప్రయాణంలో నువ్వు ఎవరిని చూస్తున్నావు? అసలు ఎలా నడవాలనుకుంటున్నావు? అసలు ఏ విధంగా ఉండాలనుకుంటున్నావు? అసలు అది మనం గమనించినప్పుడు ఈ దేవునితో నడిచేటువంటి అనుభూతి మన జీవితాలకు చాలా శ్రేష్టమైనటువంటి గొప్ప గొప్ప అనుభూతులను మనకు తెలియజేస్తుంది అని మొట్టమొదట మనం గమనించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజల, ఇక్కడ మనము చూస్తున్నాము కొన్ని విషయాలు బైబిల్లో. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక ఒకసారి చూడండి. హెబ్రీ పత్రిక చూడండి ఒకసారి. హెబ్రీ పత్రికలో ఒకసారి మీరు చూడగలిగితే 11వ అధ్యాయములో మనకు 5వ వచనములో హనోకు మనకు కనిపిస్తాడు. వినండి వినండి, అక్కడ ఏముందంటే 11:5లో మనకు హనోకు కనిపిస్తాడు. నేను మీకు ఎప్పుడు ఒక మాట చెబుతాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము కనుక మనం కనుక జ్ఞాపకం చేసుకుంటే అదే పట్టిక అంటండి, విశ్వాస వీరుల పట్టిక. దేవుని ప్రజలారా, అది విశ్వాస వీరుల పట్టిక. ఆ విశ్వాస వీరుల పట్టికలో ఎవరి పేరుందండి చెప్పండి? ఎవరి పేరుంది? హనోకు పేరు ఉంది. మాట్లాడాలి మీరు. ఎవరి పేరుంది? హనోకు పేరు ఉంది. దేవుని ప్రజలు ఈ మాట గుర్తు పెట్టుకోవాలి. హనోకు పేరు మనకు కనిపిస్తుంది. హనోకు అనే మాటకు ఏమని చెప్పుకున్నాం? అర్థము ప్రతిష్ఠుడు అని చెప్పుకున్నాం. అతను ప్రతిష్ఠించుకున్నాడు అంటే సమర్పించుకున్నాడు. నేను దేవుని పని చేస్తాను అని. అతడు దేవుని పని చేస్తూనే ఉన్నాడు, దేవునితో నడుస్తూనే ఉన్నాడు. అయితే ఆ నడిచే క్రమంలో మనం చూస్తాము అతనిలో ఏమున్నట? మొట్టమొదట 5వ వచనములో విశ్వాసము మనకు కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం కనిపిస్తుంది చెప్పండి? అతనిలో విశ్వాసము కనిపిస్తుంది. ఈ రోజున నీవు నీ దేవుని పని ఒకవేళ చేయగలిగితే, చేస్తూ ఉన్నట్లయితే మొదట మనకేముండాలి చెప్పండి? అందరూ చెప్పాలి. ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసమును బట్టి హనోకు అనే మాట అక్కడ రాశాను. అంటే ఎందుకు నడుస్తున్నాడు అతను? హనోకు ఎందుకు నడుస్తున్నాడు? విశ్వాసముని బట్టి నడుస్తున్నాడు. విశ్వాసముని బట్టి నడుస్తున్నాడు. నీకుందా విశ్వాసం? ఆ విశ్వాసంతోనే నీ విశ్వాస ప్రయాణాన్ని కొనసాగిస్తున్నావా?
అంటే అర్థం ఏంటంటే మనము మొట్టమొదట విశ్వాసములో పునాది వేసుకోవాలి. బైబిల్ ఏముంటుందో 11:1 విశ్వాసమనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము అనే మాట మనకు కనిపిస్తుంది. విశ్వాసము అంటే కనిపించదది, విశ్వాసము కనిపించేది కాదది. యేసు ప్రభు ఉన్నాడని నేను చూసావా, నేను చూశాను, విశ్వాసంతో నమ్ముతున్నామంతే. యేసు ప్రభు సిలువ వేయబడ్డాడని నువ్వు నమ్ముతున్నావా అంటే నమ్ముతున్నా. ఎలాగో విశ్వాసం బట్టి చూడలేదు మనం, అదే విశ్వాసం అంటే. ఆ విశ్వాసంతోనే నాకు ఒక పరలోకం ఉంది, ఆ పరలోకానికి నేను వెళ్ళాలి అనే విశ్వాసం నీలో ఉండాలి. ఆ విశ్వాసం అనేటువంటి పునాదిని వేసుకుంటే ఖచ్చితంగా నీవు దేవుని పనిలో సక్సెస్ అయిపోతావు అంతే. దేవునికి స్తోత్రం. కొంతమంది విశ్వాసాన్ని రెడీమేడ్గా తీసుకొస్తారు. రెడీమేడ్గా అంటే అర్థం ఏంటి? వాళ్ళకు అవసరమైనప్పుడు దయచుకుంటారు, వాళ్ళకు లేనప్పుడు తీసి పక్కన పడేస్తారు. అది కాదండి. విశ్వాసం అనేది ఒక కవచములా ఉండాలి. విశ్వాసం నీ జీవితంలో కవచములా ఉంటే నీవు ప్రభు చెప్పాడు కదా, ఇదిగో ఆవగిల్లంత విశ్వాసం నీలో ఉంటే ఏం చెప్పాడైనా, ఈ కొండను తీసి అవతల పడవేయవచ్చని యేసు ప్రభు చెప్పాడు కదా. అంటే ఆ కొంచెం విశ్వాసం కూడా ఒకవేళ లేకుండా మనం ఉన్నామేమో అని కూడా మనం అర్థం చేసుకోవాలి. అందుకని హనోకుల విశ్వాసాన్ని మనం చూస్తాం. అతడు విశ్వాసము ద్వారా దేవునితో నడవటానికి సిద్ధపడ్డాడు, తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు అని చెప్తూ అదే 5లో మనం చూస్తాము, అతడు దేవునికి ఇష్టమైన వాడట. చెప్పండి, ఎవరికి ఇష్టడంట? మాట్లాడండి, ఎవరికి ఇష్టడంట? దేవునికి ఇష్టడు, దేవునికి ఇష్టమైన వాడు. అబ్బా, ఎంత గొప్ప మాట అండి. మనకు మనుషులు కాదు ఇష్టం, దేవుని ఇష్టం. దేవుణ్ణి మనము ప్రేమిస్తే దేవుడు మన ఏమి ఇష్టము చూపాలి. దావీదు ఏమన్నాడు చెప్పండి? దావీదు ఏమన్నాడు? దావీదు నాకు ఇష్టానుసారుడు, నాకు ఇష్టమైన వాడు అన్నాడా లేదా? అంటే దేవుని దృష్టిలో మనము ఇష్టలుగా ఉండాలి. నా కొరకు ఏ పనైనా నా కుమార్తె నా కుమారుడు చెయ్యగలడు, చేస్తారు. వీళ్ళు ఏ సాకు చెప్పేవాళ్ళు కాదు, ఏ పనైనా చెయ్యగలరు అని దేవుడు నిన్ను చూసి నమ్మాలి మొట్టమొదట. అందుకనే ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఇష్టునిగా నీవు ఉన్నావా దేవునికి? దేవునికి ఇష్టనిగా ఉండాలి అంటే ఏం చేయాలి కదండి? దేవునికి నీవు ఇష్టనిగా ఒకవేళ ఉండాలి అంటే నువ్వేం చేయాలి అంటే, దేవుని మనస్సును గుర్తెరిగిన వాడవై ఉండాలి. దేవుని మనసు నీకు తెలిసిందాలి మొట్టమొదట. నా దేవుడు ఏమడుగుతాడో, నా దేవుడు ఏమి చెయ్యమంటాడో అది నేను గుర్తెరగాలి. అబ్రహాముకి విశ్వాసం ఉంది, మనం తెలుసు ఆ మాట. అబ్రహాముకి దేవుని మనసు తెలుసు. ఏం మనసు తెలుసు? అబ్రహామా, నీకు ఒక్క కుమారుడైన, నీవు బహుగా ప్రేమించుచున్న నీ కుమారుడైన ఇస్సాకుని నా నిమిత్తము బలి ఇవ్వగలవా అంటే ఏమన్నాడు? కుదరదయ్యా, ఇట్లాంటి పనులు నువ్వు అడగకూడదయ్యా అన్నాడా? చెప్పండి, ఏమన్నాడైనా? చిత్తము ప్రభువా. అంటే దేవుని మనసు ఎరిగినటువంటి అబ్రహాము నా కుమారుని ఎలా చంపగలడు? దేవుడు చంపేవాడు కాదు, కానీ నా విశ్వాసం ఏంటో పరీక్షించడానికి ఆయన నన్ను పరీక్ష చేస్తున్నానన్న మనస్సు అబ్రహాము గారికి ఉంది. ఈ రోజున నీ మనసు ఎలా ఉంది? నీ యొక్క మనసు నీ దేవుని పట్ల నీకేం చెబుతా ఉంది? అది ఒకసారి మనం ఆలోచించినప్పుడు నీ మనసు దేవుని గనక తెలుసుకుంటే, అంటే దేవుని మనసుని గనక నువ్వు తెలుసుకోగలిగితే ఖచ్చితంగా నీ విశ్వాసం అనేటువంటి పునాది చెక్కు చెదరకుండా అది ముందుకు కొనసాగుతుంది. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. మూడవదిగా మనం చూస్తాం, అదే 11:5 అతడు సాక్ష్యము పొందినవాడు.
చెప్పండి, ఏం పొందాడటండి? సాక్ష్యము పొందినవాడు. దేవునికి విశ్వాసము కలిగిన వాడే కాకుండా, అతడు ఇష్టమైన వాడే కాకుండా, అతడు సాక్ష్యము కలిగిన వాడు. సాక్ష్యం ఎవరు చెప్పాలి? చెప్పండి, ఎవరు చెప్పాలి? మనకు మనం చెప్పుకోకూడదు. నేను గొప్పవాడిని, నేను పెద్ద ప్రసంగికుడిని, నేను పాటకారిని, నేను ప్రార్థనాపరుని చెప్పుకోకూడదు. దాన్ని డబ్బా అంటారు. యేసు క్రీస్తుని గురించి యోహాను భక్తుడు చెప్పాడు సాక్ష్యం. అంటే ఇతరులు చెప్పాలి నీ గురించి సాక్ష్యం. ఇక్కడ దేవుడు చెబుతున్నాడు హనోకుని గురించిన సాక్ష్యం. అందుకని అతనిలో విశ్వాసం ఉంది, అతనిలో దేవునికి ఇష్టమైనటువంటి మనసుంది, అతనికి మంచి సాక్ష్యం ఉంది కనుక ఈ మూడిటిని బట్టి అతడు 300 సంవత్సరాలు దేవుని పక్కన చక్కగా నడుస్తూ ప్రయాణము కొనసాగిస్తూ ఉన్నాడు. అర్థమైన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనం ఎందుకు ఒక్కోసారి ఎవరిని నడవలేకపోతున్నాం? ఎందుకు మనం బ్రేకులు పడిపోతున్నాయి అంటే విశ్వాసం సరిలేదేమో, దేవునికి ఇష్టలుగా ఉండలేకపోతున్నామేమో, సాక్ష్యం లేకుండా ఉంటున్నామేమో. ఎందుకు ఒకసారి పరిశీలన చేసుకొని ఇక నుంచి ప్రభువా ఎంతకాలం నన్ను నేను నడిపించావు, ఇక మీదట నేను నీకోసం ఏ పనైనా చేయటానికి సిద్ధపడుతున్నాను. అది కష్టమైనా నష్టమైనా సరే. నేను మీకు పొడిపిలో ఒక మాట చెప్పాను. పౌలు గారు యెరూషలేము వెళ్తూ ఉంటే ఒక ప్రవక్త చెప్పాడు, అయ్యా వెళ్ళవద్దు, యెరూషలేము వాళ్ళు నీ మీద కోపంగా ఉన్నారు, కాళ్ళు చేతులు ఎరగొట్టేస్తారని నిన్ను ఏదో చేయాలని ఆలోచిస్తున్నారు, నువ్వు వెళ్ళొద్దయ్యా అంటే ఆయన అన్నాడు, పౌలు గారు కాళ్ళు చేతులు ఏదో ఎరగొట్టుకొని అసలు నేను దేవుని కోసం చావటానికి సిద్ధంగా ఉన్నానన్నాడు ఆయన. ఎంత త్యాగం అండి! దేవుని స్తోత్రం చెప్పండి. అంటే దేవుని కొరకు అంత త్యాగం చేశాడు కనుకనే పౌలు గారు కొత్త నిబంధనలో అతన్ని పైగా ఉంచాడు. యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యుల కంటే కూడా పైన ఉన్నాడు ఆయన. అతని విశ్వాసం చూడండి. ఆయన మాట్లాడుతున్నాడు పౌలు గారు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలనే మాట ఎవరు చెప్పగలరండి? అది పౌలు గారికే సరిపోయింది. దేవుని ప్రజలారా, మనము ఒక హనోకు అనే దేవుల్లో నడవాలి అని చెబుతూ, రెండవది ఎవరి గురించి చెప్పుకుంటున్నాము? నోవాహు గురించి మనం మాట్లాడుకుంటూ, నోవాహు కూడా దేవుడితో నడిచాడు. చూడండి, అదే 6:8 మనం చూస్తాము. 6:8 ఏముంటుందంటే ఆది కాండము, అతడు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. ఈ మాట గుర్తు పెట్టుకోవాలి. నువ్వు దేవునితో నడుస్తున్నావా? నువ్వు దేవునితో నడవాలని తీర్మానం చేసుకునే కదా మందిరానికి వచ్చావు. లోకం నాకు వద్దనుకునే కదా దేవుని సన్నిధికి వచ్చావు. లోక సహవాసం వద్దనుకునే కదా దేవుని పని చేయడానికి వచ్చావు. అలా వచ్చినప్పుడు దేవునితో నడవాలి. అది కష్టమా, నష్టమా, ఇబ్బందిగా, అదే పక్కన పెడితే నడవాలి. మనం నడిస్తే ఏమవుతుందంటే దేవుని దృష్టి యందు మనము కృప పొందుకున్న వారమైపోతామంతే. దేవునికి స్తోత్రం చెప్పండి, సంతోషంగా చెప్పండి హల్లెలూయా. నేనంటాను కృప అనేది చాలా అద్భుతమైనటువంటి పదం అండి. కృప అంటే ఇది అర్థం చేసి కదా, అర్హత లేని వారికి అర్హత కలిగించేది కృప. నీకు అర్హత లేదు, అయిదొక్కున్నాడు. ఒక ఆయన వస్తాడు, డబుల్ స్టైల్ బిల్డింగ్ చేయాలంటాడు. ఈయన అనుకుంటాడు, అబ్బో నేను అంత రోజులు కాదులేదు బాబు, నేను చిన్న చిన్న పనులు చేసుకున్నాను. ప్రభు అంటాడు, నీకు నేను కృపించానయ్యా అంటాడు. దేవుని కృప ఉన్నందుగా 2 3 వేస్తాం మనం. ఎందుకు తెలుసా? ఆ కృప నిన్ను విస్తరింపజేస్తుంది, ఆ కృప నీకు జ్ఞానం ఇస్తుంది, ఆ కృప నీకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. కృప ఉందా? కృప కొరకు మనము ప్రార్థన చేయాలి. కృపను సంపాదించుకునే విషయంలో నాకు అర్హత లేదు ప్రభువా, నాకు అర్హత లేదు, ఆ అర్హత నాకివ్వు.
నువ్వేం పని చేస్తావు? లేదా దేవుని పని చేయాలనుకోండి, నాకు అర్హత లేదు ప్రభువా, నాకు అర్హత లేని దానికి అర్హత కలిగించేదే కృప. అసలు యేసు ప్రభు శిష్యులు పేతురు యోహానులు ఒక రోజున ప్రసంగం చెబుతుంటే దారిని పోయే వాళ్ళు వచ్చి, వీళ్ళు చేపలు పట్టుకునేవాళ్ళు కదా, వీళ్ళు చేపలు పట్టుకునే సంతలో అమ్ముకునేవాళ్ళు కదా, ఏంటి ఇంత అనర్గళంగా వాక్యం చెబుతున్నారు అని ఆ పేతురుని యోహానుని చూసినప్పుడు వాళ్ళు అనుకుంటున్నారట, వీరు క్రీస్తుని కలిగి ఉన్నవారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు దేవుడిని చేపలు పట్టుకునే వాళ్ళు, ఇప్పుడు ఎవరు? క్రీస్తుని కలిగి ఉన్నారు, దేవుని కలిగిన వారు. ఇప్పుడు వాళ్ళు దేవుని కృపను పొందుకున్నవారు. ఎంత గొప్ప సంగతి. ఈ సంవత్సరంలో ముగింపులోకి మనం వచ్చాం, నూతన సంవత్సరం వెళ్ళబోతున్నాం. ఈ నోవాహుకు దేవుని కృప ఉంది, మనం ఎంతవరకు కృప పొందుకున్నాం? ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రభువా, నాకు కృప ఇచ్చావయ్యా, ఏ అర్హత లేదు నాకు, ఈ అర్హత నాకు ఇచ్చావయ్యా, అందుని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను అని దేవునికి ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పావా? ఆ కృప నీకు రావాలని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? అది మనము గమనించాలి. అది 6:22 మనం చూస్తే నోవాహు ఏం చేశారట? నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము. యావత్తు చేశాడా, కొంచెం చేశాడా? యావత్తు అంటే అన్ని. దేవుడు ఏ విషయంలో ఆజ్ఞాపించాడు నోవాహును, ఆ విషయంలో అతడు యావత్తును కూడా చేసెను లేదా నెరవేర్చెను అని చెప్పుకోవాలి. ఆజ్ఞలు అంటే ఏంటి? దేవుడు నీకేదైతే చెప్పాడో దాన్ని చేయటం, అంతే తప్ప వాటిని నీ వెనకమాలు వేసుకొని స్తోత్రాలు చెప్పినా ఉపయోగం లేదు. దేవుడు నిన్ను చూస్తాడు. నా ఆజ్ఞలను అనుసరిస్తున్నటువంటి ఫ్యామిలీ అనే ఫ్యామిలీ, నా మాటలు వినే ఫ్యామిలీ అనే ఫ్యామిలీ, ఇలా చూస్తాడు దేవుడు. చూసినప్పుడు దేవుడు అన్నిటిలో నీ యొక్క విశ్వాసం అనే చార్ట్ బాగా ఉంటే, కరెక్ట్ గా ఉంటే, ఆయన ఏం చేస్తాడు తెలుసా అండి? ఏం చేస్తాడు తెలుసా? అన్ని కరెక్ట్ గా ఉంటే ఏం చేస్తాడు తెలుసా? 8వ అధ్యాయం చూడండి, ఆదికాండం 8వ అధ్యాయము 1వ వచనం చూద్దామండి. దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకునేను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇలా చేసినందున ఏమండి, ఇలా చేసినందున నోవాహు కుటుంబాన్ని, నోవాహు కుటుంబం ఎంతమంది? నోవాహు భార్య, నోవాహుకి 3 కొడుకులు 3 కోడళ్ళు, మొత్తం ఎంతమంది? 8 మంది. ఈ 8 మంది వాడెక్కారు, వాళ్ళు కూర్చున్నారు. నోవాహు చెప్పాడు, నోవాహు ఇదిగో ఈ ఓడలోనికి ఎక్కిన వాళ్ళందరూ జీవంతో ఉంటారు, ఓడ ఎక్కకపోతే నశించిపోతారు అన్నాడు. ఇప్పుడు కనుక బస్సు ఎక్కకపోతే కండక్టర్ డోర్ దగ్గర నుంచి పిలిచినట్టుగా కాదు. నోవాహు దేవుని దగ్గర సమయం తీసుకున్నాడు. ఎంతకాలము? 120 సంవత్సరాల సమయం తీసుకొని సువార్త ప్రకటిస్తున్నా, అలా ఓడెక్కండి అంటే పో అంటున్నారు. చివరాఖరికి సమయం అయిపోయింది. జంతువులకు చెప్పు, పక్షులకు చెప్పు అన్నాడు. అవి వచ్చేసి చూడండి, నోరు అవి వచ్చేసి లోపలికి తీసుకొచ్చని. అప్పుడు దేవుడు చెప్పాడు, నోవాహు నేను చెప్పినట్లుగా చేశాడు కనుక ఏం చేశాడు? ఆజ్ఞలన్నీ అనుసరించాడు. నా దృష్టిలో అతడు మంచివాడు, నా మార్గాన్ని అనుసరించాడు, నాతో పాటు నడిచాడు. అందుకని ఈ నోవాహు ఫ్యామిలీని మాత్రమే నేను కాపాడాలి, మిగతా వాళ్ళందరినీ నాశనం చేయాలనుకుని ఆయన ఏం చేశాడంటే 40 దినములు ప్రచండమైనటువంటి తుఫాను వర్షాన్ని కలుగజేస్తే ఆ 40 దినముల ఆ వర్షానికి భూమి మీద ఉన్న సమస్త పక్షులు, ఆ భూమి మీద ఉన్న మనుషులు, వృక్షములు అన్నీ కూడా నశించిపోయాయి, ఒక్క నోవాహు కుటుంబం తప్ప. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా.
అంటే అర్థం ఏంటి? దేవునిలో నీవుంటే, దేవునిలో నీవు నడిస్తే నీకు క్షేమం. దేవుడు వద్దనుకున్నావా నష్టాలే, దేవుడు వద్దనుకున్నావా కష్టాలే. నేను చెప్పట్లేదు, బైబిల్ చెబుతుంది. వాళ్ళందరూ వద్దనుకున్నారు, నీ గోడ నేనెక్కేదని అనుకున్నా. అందుకని వాళ్ళందరూ కూడా నశించిపోయారు. లక్షల మంది నశించిపోయారు, 8 మంది మాత్రమే ఓడలోనికి ఎక్కారు. ఈ ఓడ రక్షణకు గుర్తుగా ఉంది. దేవునికి స్తోత్రం. రక్షణ పొందినటువంటి నీవు దేవునితో నడవవలసిన బాధ్యత నీకుంది. ఏమండి? ఆ రక్షణ పొందినటువంటి నీవు దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించవలసిన బాధ్యత నీకుంది. దేవుని రక్షణ పొందినటువంటి నీవు విశ్వాసమును పునాది కట్టుకోవలసినటువంటి అవసరం నీకుంది. ఏమీ లేకుండా ఓటుని కూర్చుంటే ఏసై కూడా ఇవ్వలేదు. అందుకని ఎలాగున్నాం? ఒక హనోకు దేవునితో నడిచినందున అతని యొక్క స్థితి పరలోకానికి కొనుక్కోబడ్డాడండి. అబ్బాయి ఎంత గొప్ప విషయం! పరలోకములకు కొనుక్కోబడినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా చేయబడ్డాడు. నోవాహు దేవునితో నడిచినందున దేవుడు అతని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని లోకమంతా నశించిపోయిన ఆ కుటుంబాన్ని కాపాడాడు. మన ప్రయాణం ఎలాగుంది? మనం ఎలా నడుస్తున్నాం దేవుల్లో? చివరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తా. హనోకు ఎవరిని చూశాడు చెప్పుకున్నాం? చెప్పండి. హనోకు ఎవరిని చూశాడు? ఆదామును చూశాడు. ఆదామును బట్టి హనోకు, హనోకును బట్టి నోవాహు. చూడండి, ఈ మొదట నడిచాడే ఆదాము, ఆయన నడుస్తూ నడుస్తూ వైదొలిగిపోయాడు. ఈ మాట గుర్తు పెట్టుకోవాలి. నడుస్తున్నారు చాలా మంది, నడుస్తూ నడుస్తూ ఆదాము వైదొలిగిపోయాడు, పక్కకి తప్పుకున్నాడు. ఏ ఆదాముని చూసి హనోకు నడుస్తున్నాడో హనోకు వైదొలిగిపోలేదు. హనోకు అలాగే నడుస్తున్నాడు, కానీ ఆదాము వైదొలిగిపోయాడు. కొంతమంది నడుస్తూ నడుస్తూ మధ్యలో బ్రేక్ వేస్తారు. నష్టం ఏంటి తెలుసా? ఇప్పుడు ఒక ఆయనకేమో పరలోకమిస్తే, ఒక ఆయనకేమో నోవాహుకేమో లోకమంతా మునిగిపోతే ఆ బ్రతికే భాగ్యం ఇస్తే, అతని కుటుంబం నుంచి ఇప్పుడు మరలా లోకంలోనికి ప్రజలు వస్తే ఈ తొట్టిల్లిపోయాడు. చూడండి, నడుస్తూ నడుస్తూ ఆదాము అతనిని ఏ దేవునిలో నుండి అంటే దేవుని తోటలో నుండి బయటకు గెంటి వేసెను. చెప్పండి, ఏం చేశాడంట? గెంటాడు దేవుడు. ఎందుకు తెలుసా? నా మాట సరిగా వినలేదు కనుక, నా ఆజ్ఞలను నువ్వు పాటించలేదు కనుక, నేనంటే నీకు సరైన విశ్వాసము లేదు కనుక, నీవు బ్రతుకు దినములన్నీ సేద్యము చేసుకో, కష్టము చేసుకో, చెమటవచ్చు అని ఆదాముని దేవుడు శపించినట్లుగా ప్రియారా మనం చూస్తాం. ఎలాగున్నాము? ఒక ఆదాములాగా ఉండాలనుకుంటున్నావా? హనోకులాగా ఉండాలనుకుంటున్నావా? నోవాహులాగా ఉండాలనుకుంటున్నావా? ఒక్క విషయాన్ని కనుక మనం చూస్తే, ముగింపులో ఒక మాట మనం ఏమో చూసాము. మరియ అక్కల కుటుంబంలోకి యేసు ప్రభు వెళ్తే అక్కడ ముగ్గురు 3 రకాలుగా చెప్పుకున్నాం. లాజరము యేసు ప్రభు వస్తే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాడు, నాకేం సంబంధం లేదు మీరు చూసుకోండి అన్నట్టుగా. మార్తేమో ఏమని సాక్షాత్తు యేసు ప్రభు వస్తే పనులు పెట్టుకుంటుంది. కానీ మరియ ఒక్కదాన్ని దేవుడు ప్రశంసించాడు. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకునేను. లోకాసువార్త 11:40 ఈ మాట మనం చూస్తాం. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకునేను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పండి ఒకసారి, నాయన చూడండి, మీరు చెప్పండి. ఇలా పెట్టుకొని నేను ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంటానని చెప్పండి. ఒకసారి గట్టిగా చెప్పండి. చెప్పాలి, మీరు చెప్పండి. చెప్పరా? నవ్వుతారేంటమ్మా? అంటే ఉత్తమమైన దాన్ని ఎన్నుకోరా మీరు? ఏమన్నా ఆదాములాగా మీరు తోటలో గెంటే పెడతారా అని చెప్పండి. పర్లేదు చెప్పండి. నేను అంటే చెప్పండి, నేను మరియ వలె ఉత్తమమైన దానిని
నేను ఏర్పరుచుకుంటాను. నా దేవుని రాజ్యం నాదే. దేవుని స్తోత్రం చెప్పండి. కనుక పిల్లరా, మనము ఈరోజు దేవునితో నడుచుట అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. మనం కూడా ఇంకా ముందుకు నడుస్తూ అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యాలు మన జీవితాల్లో చూద్దాం. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించును గాక.